అందరికీ వందనాలు. నా జీవితంలో నిజంగా ఒక కళ జరిగింది. నా జీవితంలో నిజంగా నాకు ఒక కళ జరిగిందనమాట. నేను చూసినప్పుడు ఏమైపోయిందంటే, వాస్తవంగా చెప్పాలంటే, మా ఊర్లో నేను ఉండేది నేను ఇక్కడ నంద్యాల ఉండే కూడా. ఒకసారి ఏం జరిగిందంటే, పనుకొని నిద్రపోతున్నప్పుడు ఒక కళ వచ్చింది. తూర్పు సైడు ఆకాశంలో నుంచి మొత్తం మేఘాలు ఇట్లా సైడ్‌కు చీలిపోతున్నాయి. దాని నుంచి భయంకరమైన పొగొస్తుందనమాట. ఆ పొగ వస్తుంటే ఏందబ్బా అక్కడి నుంచి అక్కడ పొగ వస్తుంది అని నా కళ్ళకు చాలా విచిత్రంగా కనపడుతుంది. ఏంది ఇట్లా వస్తుంది పొగ? చూస్తా ఉంటే దూరం నుంచి ఆ గేదెలు తర్వాత ఉంటాయి కదా గొర్రెలు అట్లా పల్లెటూరులో అవన్నీ పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఏంటబ్బా ఇంట్లో పరిగెత్తుకుంటూ వస్తున్నాయి, ఏం జరుగుతుంది అని చెప్పేసి నేను దూరం చూస్తే, మీరు నమ్మండి నమ్మకపోండి, నా జీవితంలో నిజంగా నాకు వచ్చినటువంటి కళ. ఈ కళను నేను నిద్ర లేచిన వెంటనే ఇంటి పక్కల ఒక పెద్దమ్మ ఉన్నారు వాళ్ళు అనమాట. మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. ఆ పెద్దమ్మ వాళ్ళకి చెప్పినాను. తర్వాత నెక్స్ట్ మాకు సూపర్వైజర్లో ఉండేటువంటి వాళ్ళకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను అనమాట. ఒక 2 days మనం మరణిస్తే ఏమవుతుంది, నిజంగా మనం మరణించబోతున్నామా అని చుట్టుపక్కల చూస్తే ఆకాశము భూమిని తాకుతూ మొత్తము పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు, లోయల వల్ల వచ్చినట్టు మొత్తం ఆకాశం వచ్చేసి భూమిని ఇట్లా కప్పేసి మొత్తం ఇట్లా దగ్గరికి ఇట్లా వస్తూ ఉంటుంది అన్నమాట. నేను అనుకున్నాను, అరే ఏంటి మనం చనిపోతున్నామా, మనం మరణిస్తున్నామా, ఏంటి నేను మరణిస్తున్నా, అరే అక్కడ మా బంధువులు ఉన్నారే, ఇక్కడ మా మా మామ వాళ్ళు ఉన్నారే, ఇక్కడ అత్త వాళ్ళు ఉన్నారే, నా అన్న వాళ్ళు ఉన్నారు కదా, అంటే అక్కడ వాళ్ళు చనిపోతున్నారా, నేను చనిపోతున్నా అంటే లోకము అంతమైపోతుందా, ఈ జీవితం మనకు నాశనం అయిపోతుందా, ఏంటి ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళన, ఒక భయం అనమాట. ఆ విధంగా నేను చూస్తున్నాను. అంటే ఒకసారి ఆలోచించిన, నిజంగా మనం మరణిస్తే ఏమవుతుంది, మరణిస్తామా, మన జీవితంలో ఇంతేనా అని ఒక భయాందోళనకు గురైందనమాట. నేను చెప్పేది ఏంటంటే, జీవితంలో మరణం అనేది గ్యారంటీ జరుగుతుంది. కానీ దేవుణ్ణి మనం నమ్మి విశ్వసించి చేస్తే ఆ భగవంతుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఏ దేవుని నమ్మినా ఎట చేసినా కూడా జీవితంలో మరణం అనేది తప్పకుండా ఉంటుంది. కానీ మార్పు రావాలా, జీవితంలో మార్పు రావాలా, మంచి చేసుకుంటూ పోవాలా. నువ్వు చేసేటువంటి మంచి నువ్వు ఇతరులు గ్రహించకపోవచ్చు, కానీ ఆ భగవంతుడు అనేవాడు ఎప్పటికైనా మనల్ని గుర్తిస్తాడు, గమనిస్తాడని నేను మీకు చెప్పుకుంటున్నాను అనమాట. ఈ జీవితంలో నాకు వచ్చినటువంటి కళను మీతో షేర్ చేసుకోవాలనుకొని 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. ఈరోజు నాకు సమయం దొరికింది. నేను మీకు చెప్పాలనుకున్నాను. ఏదైనా సరే విశ్వాసం. ఒకసారి ఆలోచించండి, నిజంగా మరణిస్తే అంటే ఈరోజు మనం మరణిస్తే ఏమవుతుంది, ఏంటి మన ఆస్తులు, మన అంతస్తులు, మనకు ఉన్నటువంటి వస్తువులు ఇలా ఉన్నాయి, నేను మరణిస్తున్నాను. మరణం అనేది ఒకసారి మీకు ఆలోచన వస్తేనే ఎట్లా కలవరపడిపోతాం. జీవితంలో కూడా ఎంతోమంది మరణిస్తుంటారు, పుడుతూ ఉంటారు, జనాలు మరణిస్తూ ఉంటారు. కానీ జీవం ఇచ్చినటువంటి దేవుని కోసం మనం ప్రార్థన చేయాలి. మంచి చెడు గురించి పట్టించుకోకుండా దేవుని యొక్క, మీతో కూడా చెప్తున్నాను, మీరు నాలాగనే మీకు కూడా ఎన్నో కళలు వచ్చి ఉండొచ్చు. ఎన్నో కళల సారాంశం దానియేలుకు ఆ రోజు రాజు గురించి దేవుడు కళల యొక్క భావం తెలియపరిచినట్టు నా కళ్ళకు ఎదురుగానే లోకం అంతమవుతుంది, 2వ రాకడ 3వ రాకడ అంటారు కదా, అలా లోకం అంతమవుతుంది అనేది నా కళ్ళకు కట్టినట్టుగా నాకు దేవుడు చూపించినాడు. మొత్తం పర్వతాలకు దుల్లుకుంటూ పోతున్నాయి, పెద్ద పెద్ద మాన్లు, పెద్ద పెద్ద వృక్షాలు, ఆ కొండలల్లా ఇట్లా దుల్లుకుంటూ పోయి ఆకాశం భూమిని కప్పేసి మొత్తం దగ్గరికి ఇట్లా వస్తూ ఉందన్నమాట. అప్పుడు నాకు భయం అవుతుంది, నేను చనిపోతున్నా, అయ్యో అంతేనా, లోకం అంతమైపోతే ఏమనుకున్నాను, నేను కళ్ళెదురు కనపడుతుంది కదా అని చెప్పి, ప్రభువా నన్ను కాపాడు అని నేను బిగ్గరగా అరవడం మొదలుపెట్టాను అనమాట. అప్పుడు తెల్లవారుజామున కరెక్ట్ 6:20 అన్న వచ్చి నన్ను నిద్ర లేపినాడు. లేరా టైం అవుతుంది, ఇంకా నువ్వు నిద్రపోతున్నావా అని. ఓకేనా, అలా ఉందన్నమాట. కానీ ఇది నా జీవితంలో జరిగినటువంటి నిజమైన కళ. దీని గురించి మీరు కామెంట్ చేయండి. ఇది జోక్ కాదు, నిజంగా నా జీవితంలో జరిగినటువంటి కళ. థ్యాంక్ యూ సో మచ్.